కారు నడుపుకుంటూ ఆయన రాజభవనానికి తీసుకెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి శంకర్ దయాళ్ శర్మ గారికి ఉన్నటువంటి అందుకొరకే నేను విద్వాన్ సర్వత్ర. మేము ఆటల కాలాంశంలో 9th 10th మొదటిగా ఇప్పుడు బొమ్మల్ని పరిశీలించి ఈ బొమ్మ శ్రేష్టమైనది మూడిట్లలో అని చెప్పాడు. అప్పుడు అందరూ తీసుకొచ్చినటువంటి విద్యావంతులు ఎక్కడైనా పూజింపబడతాడు. కాబట్టి మనం విద్యావంతులం కావాలి. ఎటువంటి విద్యావంతులం కావాలి? సంస్కారంతో కూడినటువంటి విద్యావంతులం కావాలి. ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. అయితే ఇక్కడ సాధనా శిబిరానికి మనం వచ్చాము, కొంతమంది మనం నిద్రపోతే ఇంకేముంటుంది. కాబట్టి కొంచెం సావధానంగా వినాలి. అయితే భోస్లే కదా, బాజీరావు పీష్వా శివాజీ తర్వాత వాళ్ళ పీష్వాల యొక్క ఒక మంత్రి ఉండేవాడు. అయితే అక్కడికి ఒక అతను చాలా దూరం నుండి వచ్చి ఒక 3 బొమ్మలు తీసుకొచ్చాడు. ఆయన ఏం తీసుకొచ్చాడు? రాజా అని అడిగాడు. చాలామందిని ఓడించుకుంటూ వస్తున్నాడు ఎన్నో రాజాస్థానాలల్లా. ఎవరు సరిగ్గా ఆ 3 బొమ్మలల్లా చూస్తే అన్నీ ఒకటే రకంగా ఉన్నాయి. మొక్కు మరి ఈ 3 బొమ్మలలో ఏది మెరుగైనటువంటి బొమ్మ? దానిలో ఎంత ప్రావీణ్యత ఉన్నదన్న కూడా గుర్తుపట్టలేటువంటి పరిస్థితి. కాబట్టి శ్రేష్టమైన బొమ్మ ఈ 3 3. అది నానా ఫడ్నవీస్ ఎంతోమంది ఓడిపోయారు కానీ మీరు గెలిచింది. అర్థమైందా? మీరు కరెక్ట్ చెప్పిండ్రు. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఈ చెవులకెళ్ళి వదిలేసేది మొదటి బొమ్మ. దాని అర్థం చెప్తాడు. ఇక్కడ మనం 10 రోజులు నేర్చుకుంటాం. మా అమ్మన 250 ఇచ్చింది, దీనిలో చేసినాం, తర్వాత మాకు రాగి జావిస్తారు, కొద్దిసేపు ఆడుకుంటాం, పోతాం. ఇంకా ఈ చెవులకెళ్ళి ఇంకో చెవులకెళ్ళి వదిలేస్తే అయిపోయి. అది ఇంకొక బొమ్మ యొక్క సింబాలిక్ ఏంటంటే ఈ చెవులోకి వెళ్ళి విని ఈ మళ్ళీ వల్ల వేస్తే అయిపోయి. సార్ ఏం చెప్పిండో ఈ చెవులోకి వెళ్ళి వినాలే, మళ్ళీ చెప్పేసి మర్చిపోతే అయిపోయి. అంతేనా? 3వ బొమ్మ ఏం చెప్తుంది? విని మెదడులో దాచుకోవాలి. అర్థమైందా? దాన్ని అవసరం ఉన్నప్పుడు బయటకు తీయాలి. పరీక్షలప్పుడు లేకపోతే ఏదైనా కార్యకలాపాలు ఉన్నప్పుడు, జీవన కార్యకలాపాలు ఉన్నప్పుడు దాన్ని మనం వెలికి తీయాలి. ఒక రిజర్వాయర్ ఉంటుంది, లేకపోతే ఆనకట్ట ఉంటుంది, ప్రాజెక్టు కడతాం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనుకోండి. కడితే దానికి ఒక పెద్ద రిజర్వాయర్ ఉంటుంది కదా, నీళ్లను మనం ఆపుతాం. ఆ నీళ్ళని మనకు అవసరం ఉన్నప్పుడు కాలువల ద్వారా మనము పంట పొలాలకి మనం అందజేస్తాం. కాబట్టి మనం ఇప్పుడు నేర్చుకున్నటువంటి జ్ఞానం, ఇప్పుడు నేర్చుకున్నటువంటి సాధన, సంస్కారం, సభ్యత, సంస్కృతి, మంచి గుణాలు, మంచి అలవాట్లు, మంచి శారీరకంగా మానసికంగా మనం ఇవన్నీ కూడా మనము దాచిపెట్టుకోవాలి. అవసరం ఉన్నప్పుడు వాటిని వెలికి తీసి మనము వాడుకోవాలి. ఇది మనకు ఈ 3 బొమ్మలు చెప్తున్నటువంటి సారాంశము. అందరికీ నమస్కారం. ముఖ్యంగా వేసవి సెలవులలో జగిత్యాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు సంస్కారాలు అందించాలనేటువంటి ఆలోచనతో సేవాభారతి, వాల్మీకి ఆవాసము, గీతా విద్యాలయం ద్వారా మరి ఈ కార్యక్రమం బాల సంస్కార సాధన వర్గ 1 నుంచి 10వ తేదీ వరకు జరపబడుతుంది. దీనిలో ముఖ్యంగా పిల్లలకు యోగా, స్కిల్ డెవలప్మెంట్స్, తర్వాత ఆసనాలు, ఇటువంటి అన్నీ కూడా నేర్పించి చిత్రకళ, చిత్రలేఖనము, తర్వాత సంస్కృతము, తర్వాత నైతిక విలువలకు సంబంధించినటువంటి అనేక అంశాలను పిల్లలకు అందించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం కొరకు ఈ సాధనా వర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో సుమారుగా 300 మంది బాలబాలికలు పాల్గొంటున్నారు. మరి ఇది గత 3 సంవత్సరాల నుంచి కూడా మనం గీతా విద్యాలయంలో ఇటువంటి సాధనా వర్గాలు నిర్వహిస్తున్నాము. మరి దీనికి సహకరిస్తున్నటువంటి నగర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై హింద్, జై భారత్.